శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2024 డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నంలో మరి వృషభ రాశి వారికి ఒక విధంగా రాశి యందు గురు సంచారం వల్ల చాలా వరకు మంచి కార్యక్రమాలు, నిజాయితీ అయిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మరి వక్రగమనం వల్ల ఏంటంటే గతంలో చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి అద్భుత యోగం ఏంటంటే 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు అంటారు. ఈ ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడి యొక్క అభివృద్ధికి కారణమవుతుంటాయి. అలాగే ఈ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఒక గ్రహానికి ఇంకొక గ్రహం సహకరించుకోవడం వల్ల జాతకుడు తన స్వయం కృషితో సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. సో ఈ ఉపచయ స్థానాల్లో కనీసం 2 గ్రహాలు జన్మజాతకంలో ఉన్న ఆ జాతకుడు తన సామర్థ్యంతో ఎటువంటి సమస్యలన్నా అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఈ నెలలో పర్టికులర్గా ఈ వృషభ రాశి వారికి ఉపచయ స్థానాల్లో ఎస్పెషల్లీ ఈ పాపస్థానాలు పాప గ్రహాలు ఏర్పడడం అన్నది ఒక విధంగా జాతకుడికి ఒక గొప్ప విజయ యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో 3వ స్థానంలో కుజగ్రహ సంచారం అంటే 3వ స్థానం అన్నది ఒక పని ప్రారంభాన్ని చెప్తూ ఉంటుంది, జాతకుడి యొక్క ఆలోచన విధానాన్ని చెప్తూ ఉంటుంది. కుజుడు రావడం వల్ల ఏంటంటే తను ఏదైనా వృత్తిలో సామర్థ్యంగా సాధించాలని, ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనే ఆలోచన ఏర్పడుతుంటుంది. అంటే ఇది పోటీతత్వాన్ని కూడా చెప్తూ ఉంటుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు సాధారణంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప ఉత్సాహాన్ని, అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు సాధారణంగా జాతకుడికి విజయ అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అటువంటి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నప్పటికి కూడా ముఖ్యంగా మరి 10వ స్థానంలో శని భగవానుడి యొక్క స్థితి జాతకుడికి, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు, ఈ 2 కూడా 3, 10, 11 స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతుంది. ఎక్కువగా రాహు విదేశ సంస్థలకి, సినిమా రంగానికి, టీవీ మీడియా ఫీల్డ్కి కారణమవుతుంటాడు. కాబట్టి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సినిమా పరిశ్రమలో కానీ ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశాన్ని ఈ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు, దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృత్తిలో ప్రవేశం కొరకు ఆలోచిస్తున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా రావడం జరిగింది. సో జాతకుడికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం అన్నది లేనప్పుడు ఆ జాతకుడికి ఎంత సామర్థ్యం ఉన్నా తన యొక్క శక్తి నిరుపయోగంగా ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వృషభ రాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతిగా 9వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. 9వ స్థానం అంటే అదృష్ట యోగం కాబట్టి జాతకుడు తన పూర్వపుణ్యం వల్ల, ఈ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం వల్ల చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఎవరైతే వివాహం కొరకు కానీ, విదేశ ప్రయత్నం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ శుక్రుని యొక్క అనుగ్రహంతో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. సో ఇక్కడ ఏమైందంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, వీళ్ళిద్దరి మధ్య కూడా సమసప్తక స్థితి ఏర్పడడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఇదివరకు వివాహ జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మీకు ఈ సమయంలో సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం, రాశి యందు గురుగ్రహ సంచారం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క అదృష్టాన్ని చెప్తున్నాయి. అలాగే మరి ముఖ్యంగా 5వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఏంటంటే చాలా వరకు జాతకుడు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటాడు. వచ్చిన అవకాశాన్ని వదులుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల
ఏదైనా జాతకుడికి అటు వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అవకాశం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మరి మీ శ్రేయోభిలాషులతోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప అప్పటికప్పుడు మీరు తీసుకునే నిర్ణయం చాలా వరకు మీకు ఇబ్బందిని నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఒక ధనయోగం కూడా రాజయోగం కూడా ఏర్పడడం జరిగింది. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి ఈ లగ్నానికి శుభుడు, అలాగే లక్ష్మీ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అలాగే పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, ఈ శుక్ర ఈ బుధ రవి బుధాదిత్య యోగం ఏర్పడటం, కేంద్ర కోణాధిపతులు వేరొక కేంద్రంలో కలటం వల్ల సప్తమంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం వృషభ రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. అలాగే ఎవరైతే ఇష్టపడి వారి యొక్క పరస్పరం అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ విధమైనటువంటి గ్రహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే పంచమ స్థానాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం, ఒక విధంగా గురు దృష్టి కూడా పడడం, శుక్రుడు కూడా అర్ధకోణ దృష్టి ఈ రెండు గ్రహాల మధ్య ఏర్పడడం, ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ విషయంలో ఒక క్లారిటీని, అది ముఖ్యంగా ఇష్టపడి పరస్పర అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం చాలా అనుకూలంగా ఉన్నది. బట్ ఏదైనప్పటికి కూడా ఈ వృషభ రాశి వారు చాలా వరకు ఈ నెలలో చేపట్టే కార్యక్రమాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం, ఒకటి శనిగ్రహం. ఈ రెండు గ్రహాలే జాతకుల యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది. సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకి సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది. ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది. అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు. అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల 28వ తారీఖున రావడం జరుగుతుంది. ఆ రోజు శనివారం. అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం, అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు, ఒకటి వివాహం ఆలస్యం అవడం, వివాహంలో గొడవలు, విడాకుల సమస్యలు, సంతానం కలగకపోవడం, పిల్లలకి అనారోగ్యం, ఆర్థికపరమైన సమస్యలు, ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది. అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల, ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు కంపల్సరిగా పాటించండి. అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి.